నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువాయిమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములతో ఉన్న ఈ తిరువాయిమొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ఒక్కొక్క పత్తులో ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. మొదటి పత్తులో నమ్మాళ్వారు మనకు ఆ భగవంతుడి కైంకర్య సేవ చెయ్యడమే మానవ జన్మ రహస్యము అని, అదియే మనకు పుణ్యము పురుషార్థము అని తెలియచెప్పారు. నిన్న మొదటి పత్తులోని 1-2 భాగములను చూశాము. ఈరోజు మొదటి పత్తులోని 3-4 భాగములను చూద్దాము. తిరువాయిమొళి మొదటి పత్తులోని 3వ భాగం. பத்துடை அடியவர்க்கு எளியவன் பிறர் களுக்கு அறியா வித்த கண்மலர் மக்கள் விரும்பும் நம்மாரும் பெறல் அடிகள் மத்து உரையு கடை வெண்ணெய் களவினில் உறவிடையா புண்டு எத்திர முரளினோடு ఇనైందిరుందు ఏంగియ ఎలివే. వక్షస్థలమున పుష్పపుత్రిక లక్ష్మీదేవి ఉన్న స్వామి భక్తి నిండిన వారికి భక్త సులభుడు, భక్తి లేని వారు తెలుసుకోలేని కష్టసాధ్యుడు అయి ఉన్న స్వామి వారి దివ్యపాదములను పొందడము మనకు చాలా కష్టము అని అనుకోవద్దు. ఎంత ఆశ్చర్యమో చూడండి. చాలా చిన్న విషయము. కష్టపడి చిలికిన వెన్నను దొంగతనము చేసి ఆ స్వామి చాలా సులభముగా కవ్వపు తాడుతో రోటికి కట్టబడి ఎక్కి ఎక్కి ఏడ్చెను. 2వ పాశ్రం. ఎలివరం ఇయల్ వినన్ నిలయవరం బిలాపల పీరప్పాయ్ ఒళివరం ముళునలం మొదలిలా కేడిల వీడుం తెలితరు నిలమయ్యాదొళివిలన్ ముళువతుం ఇరయ్యోన్ అలివரும் అరళినోడు అగత్తానన్ పురత్తానన్ అమైందే. ఆ సులభ సాధ్యుడు ఎంత గొప్పవాడో! ఏ ఆకారము లేని నిర్వికారుడు, ఏ హద్దు లేని నిరంజనుడు, ఎన్నో జన్మలు ఎత్తిన దివ్యకాంతుల ప్రకాశముతో నిండిన కళ్యాణ గుణ సంపన్నుడు, ఆది అంతము లేనివాడై అన్నిటికీ అధిపతి అయి అంతటా నిండి ఉన్న మోక్ష ప్రదాత. 3వ పాశ్రం. అమ్మై ఉడయ్యర నెరి ముళువతు ముయ్యర్వర పుయ్యరందు అమై ఉడై ముదల్ కెడల్ ఒడివు ఇడయ్యర నిలమతువాయ్ అమై ఉడై అమరரும் యావయ్யும் యావரும் తానాం అమై ఉడై నారణన్ మాయై అరిపవర్ యారే. మంచి ఫలితమును ఇచ్చే ధర్మ మార్గములన్నిటిలోనూ ఉత్తమమైన ఉన్నతుడై ఆ దేవతలకు, ఈ సృష్టి స్థితి లయలకు, ఈ మాయా ప్రకృతిలోని ప్రాణులన్నిటికీ మూల కారణమై ఉన్న సర్వసంపన్నుడు ఆ పరమపావనుడు. 4వ పాశ్రం. యారుం ఓర్ నిలైమయ్యా నినారివరియా ఎంబెరుమాన్ యారుం ఓర్ నిలైమయ్యా నినవరి வெளியா எம்பெருமான் பேரும் ஓர் 1000 பலவுடையா எம்பெருமான் பேரும் ஓரு ரவம்பும் உளதில்லை இலதில்லை பிணக்கே. 4వ పాశ్రం యొక్క అర్థము. ఎవరు ఎంత వాదించినా ఆ స్వామి ఈ విధముగా ఉంటాడు అని ఖచ్చితంగా చెప్పగలిగిన వారు ఎవరూ లేరు. ఆ స్వామిని గురించి చాలా సులభముగా తెలుసుకోవచ్చు అని చెప్పగలిగిన వారు కూడా ఎవరూ లేరు. 1000 పేర్లు కలిగి అనేక జన్మలు ఎత్తిన నా స్వామి ఒకే ఒక రూపముతో, ఒకే ఒక పేరుతో ఉన్నాడు అన్నది లేనే లేదు. 5వ పాశ్రం. பிணக்கரவருவகை சமமயமுயும் யமும் நெறியுள்ளையுரைத்தா கணகரு நலத்தனன் அந்தமெலாதியம் பகவான் வனக்குடை தவ நெறிவள்ளி நின்று புறநெறி களை கட்டு உனக்கு மின் பசையரா அவனுடை புணர்வு கொண்டு నరందే. వాద ప్రతివాదనలకు ప్రమేయము లేకుండా 6 రకములైన శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణావత్వము, సౌరము, కాపాలము అనే మతములకు ధర్మ మార్గములను ప్రతిపాదించిన అసంఖ్యాక కళ్యాణ గుణమయుడు ఆ నిరంజనుడు, దోషరహితుడు అయిన ఆ భగవంతుడిని
మనము భక్తి మార్గమున పయనించి ఈ బాహ్య ప్రపంచపు చెడు విషయములను తొలగించుకుంటూ మనలోని పాప వాసనలను దూరము చేసుకుని మన యొక్క జ్ఞానము ద్వారా ఆ స్వామిని సాక్షాత్కరించుకోవచ్చును. ఉణరందుణరందుణరందు ఇలెంద కన్రు ఉయరందు ருவியந்தா இந்நிலைமை உணருந்துணரந்தும் துணருளும் இறை நிலையுணர்வரிது ஈர்காள் உணரந்துணரந்து ரைத்து அரியன் அவன் அரண் என்னும் இவரை உணரந்துணரந்து రైతు ఇరైంగు మిన్మనపట్ట తోన్రే. నిత్య నివాసమైన ఆ వైకుంఠములో ఉన్న స్వామి యొక్క స్థితిని, ఆకారమును మనము వెంటనే తెలుసుకోలేము. క్రింది లోకములలో నిండి ఉన్న ఈ ప్రకృతి గురించి, ఆ తర్వాత ప్రాణులమైన మన గురించి తెలుసుకొని, ఆ తర్వాత అందరికీ తెలిసిన శాస్త్రములను వింటూ చెబుతూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి పూర్తిగా తెలుసుకొని అన్ని రకములుగా మన మనసులో ఆలోచించుకుంటూ అప్పుడు మన మనసులో నిండి ఉన్న ఆ స్వామిని ఆశ్రయించవచ్చును జనులారా. 7వ పాసురం. ఒన్నెనాం పలవెనా అరివరం వడిని వినుల్ நின்று நன்று எழில் நாரணன் நான் முகநாரன் என்னும் இவரை ஒன்றானும் மானத்து வைத்து ஒள்ளினும் மிருபஷை அறுத்து நன்றே నానలం శైవతు అవనిడై నమ్ముడై నాள். ఒక్కడే కాదు చాలామంది అని తెలియలేనన్ని అవతారములలో ఉన్న దివ్యకాంతల తేజోమయుడు ఆ శ్రీమన్నారాయణుడు బ్రహ్మరుద్రులు అనేవారితో కలిసి ఒక్కరిగా ఉన్న ఆ స్వామితో చక్కగా స్నేహము చెయ్యాలంటే ఈ మానవ జన్మలోనే, ఈ జీవిత కాలములోనే మనకు కుదురుతుంది. అందుకే మీరు మంచిగా ఆలోచించి మీ చెడు బుద్ధిని వదిలి ఆ స్వామిని మీ మనసులో ఉంచుకోండి. 8వ పాసురం. நாளும் நின்று அடு நம பலவையம் கொடுவினை உடனே மாளும் ஓரு குறைவில்லை மனன கம்மலம் அறக்குளவி நாளும் நம் திருவுடையடிகள் தம் நலம் கழல் வணங்கி மாளும் ஓரிடத்திலும் వనకొడు మాల్వతు వలమే. ఎప్పుడు మనల్ని పట్టుకొని బాధ పెట్టే ఈ భయంకరమైన పూర్వజన్మ పాపకర్మలను వెంటనే పోగొట్టుకొని బ్రతికినంత కాలము ఏ కొరత లేకుండా అష్టైశ్వర్యములతో బతకగలము. అందుకే మన మనస్సులోని చెడును కడిగేసుకొని ప్రతి క్షణము ఐశ్వర్యకారణుడు అయిన ఆ స్వామి యొక్క దివ్యపాదములను ఆశ్రయించితే చనిపోయేటప్పుడు చాలా ప్రశాంతముగా చనిపోవచ్చును. 9వ పాసురం. వలత్తానన్ తిరిపురం ఎరెత్తవన్నీడం పెరిరతుంది తలత్తు ఎడుతిశైముఖన్ బడైతానలులకం తాను புலப்படவின்னும் தன்னுலகத்திலகத்தானந்தானே சொலப்புகில் இவை பின்னும் వయతుళా ఇవై అవంతుయక్కే. త్రిపురాంతకుడు అయిన శివుడిని కుడి పక్కన ఉంచుకొని విశాలమైన నాభిలో ఎత్తుగా ఎదిగిన తామర పువ్వులో బ్రహ్మదేవుడిని సృష్టించి ఆ బ్రహ్మదేవుడితో ఈ భూలోకమును సృష్టింపచేసిన స్వామి తన మహిమతో తన లోకములోనే ఉంటూనే అన్నీ తానే అవతరించి అన్నిటిలోనూ కనిపిస్తూ కలిసిపోయి ఉన్నాడు. 10వ పాసురం. துயக்கருமதியில் நல் ஞானத்தொள் அமரரை துயக்கும் மயக்குடை மாயை கள்வானிலும் பெரியன வல்லல் புயல் கருதிரத்தானன் பெருநிலம் கடந்தனல் ஆடிபோத்து అయ్యర్బిలన్ అలతు వందళవు వణంగు వనమరందే. దేవతలకు కూడా మోహము కలగజేయగలిగిన శక్తివంతుడు. ఎటువంటి సందేహము లేని నా మంచి మనసులో జ్ఞానమును నింపినందుకు నా తనువంతా పులకరించిపోయేటట్లు సాష్టాంగ నమస్కారము చేస్తూ ఆశ్చర్యముగా ఆకాశము కంటే ఎక్కువగా పెరిగి ఈ లోకములన్నిటినీ కొలిచిన నీలమేఘుడి దివ్య పాద పద్మములకు ప్రతిరోజు పూజ చేస్తాను. 11వ పాసురం.
அமரர் கல் தொழுதெழாலை கடல் கடைந்த வந்தன்னை அமர் பொழில் வளம் குருகூர் ஷடகோபன் குத்தேவல்கள் அமர் சுவையாயிரத்து அவத்தினுள் இவை பத்தும் வல்லாறு అమరరోడు ఎర్విల్ చెండ్రు అరువర తంపిరవియం శిరియే. దేవతలు ప్రశాంతముగా పూజించి అలల సముద్రమును చిలికిన స్వామిని గురించి అందమైన తోటల కురుకాపురి నగరములోని షటగోపులు అనే నమ్మాళ్వారు కైంకర్య సేవను చేస్తూ రసవత్తరముగా చెప్పిన అర్థవంతమైన 1000 ద్రవిడ పాసురములలోని ఈ 10 పాసురములను మనస్ఫూర్తిగా చదవగలిగిన వారు తమ జన్మల యొక్క భయంకరమైన చెరనును ఛేదించుకుంటూ జీవిత తదనంతరమున ఆ దేవతల సమక్షములో చేరగలరు. తిరువాయిమొళి మొదటి పత్తులోని 4వ భాగం. మొదటి పాసురం. అంశిరయ్యా మడనారాయ్ అళియత్తాయ్ నీయం నిన్ అంశిరయ్యా சேவளுமாய் ஆவாவென்று எனக்கு அருளி வெண்சிறை புள்ள உயத்தா தாரக்கு என் விடுதா தாய் சென்றக்காள் வன்சிறையில் அவன் வைக்கில் வை உண்டா పుండాల్ ఎన్ చెయ్యుమే. అందమైన రెక్కల సారస పక్షి, నాపై దయచూపువా అని నిన్ను నేను అడిగి ప్రశాంతతకు మారు పేరైన నిన్ను నీ మగపక్షిని భయంకరమైన రెక్కలు కలిగిన ఆ గరుత్మంతుడిని వాహనముగా చేసుకున్న నా స్వామి వద్దకు దూతలుగా పంపితే అమ్మో ఇంకేమైనా ఉందా? ఆ స్వామి నిర్దాక్షిణ్యముగా మిమ్మల్ని బంధిస్తాడేమో. 2వ పాసురం. ఎన్ చెయ్య తామరై కణ్ పెరుమానారకు ఎన్ తూతాయ్ என் செய்யும் உரைத்த காலின குயில் கால் நீரலிலிருதே முன் செய்து முழுவினையால் திருவடி கீழ் குத்தேவல் முன் செய்யா முயலா తేన కల్వతువో విధీనమే. ఓ కోకిలలారా, ఎర్ర తామర కన్నుల నా స్వామి వద్దకు మిమ్మల్ని దూతలుగా పంపితే ఏమి చెడు జరుగుతుందో తెలియకున్నది. ఇంతకు ముందు నేను చేసిన పాపకర్మల వలన ఆ స్వామివారి దివ్య పాదపద్మముల సేవకు నోచుకోలేక ఎడబాసి ఉండడమే నా విధివ్రాత అయినది. 3వ పాసురం. విధినాల్ వేడై மணக்கும் என்னுடையா அண்ணங்காள் மதியினால் குரல் மானாய் உலகு இறந்த கல்வரக்கு மதியிலேன் வல்வினையே மாளாதோ என் ஒருத்தி மதியெல்லாம் உள்கலங்கி மயங்கு மால் எண்ணீரே. విధివశాత్తు సుఖపడే మెల్లని నడకల వయ్యారపు హంసల్లారా, బుద్ధి బలముతో పొట్టి బ్రహ్మచారి అయి ఈ లోకములను యాచించిన కపటపు బుద్ధి స్వామికి బుద్ధి లేని నేను నా క్రూర పాపములను నాశనము చెయ్యవా అని బుద్ధిగా అడిగానని చెప్పరా. 4వ పాసురం. ఎన్నీరుమై కండు ఇరంగి ఇరుతక తెన్నాత ఎన్నీలము గిల్వన్నారకు ఎన్ சொல்லியான் சொல்லுக்கேனோ நல் நீர்மை நீ அவன் கண் தங்கா தென்னோர்வாய் சொல் நல் நீலாம கன்றில் கால் నల్గుతువు కుతిరో నల్కిరో. నీలిరంగు చక్కని పాలపిట్టల్లారా, నా పరిస్థితిని చూసిన మీరు నాపై దయ తలిచి ఈ విధముగా ఉండకు అని నాకు చెప్పి మీరు ఆ నీలమేఘవర్ణుడి వద్దకు వెళ్ళి, స్వామి మీరు మాట్లాడకపోతే తన చక్కని ప్రాణములు నిలబడలేవు అని ఒక మాటగా చెప్పిరారా. 5వ పాసురం. நல்கித்தான் காத்து அளிக்கும் பொழிலேலும் ஏனை ஏற்கே நல்காதான் ஆகாதோ நாரணனை கண்டக்கால் மல்கோ நீர் புனல் புடப்படப்பை இறை தேர் பண் சிறுகுறுக்கே మల్కు నీర్ కన్నీర్కు ఓర్ వాషకం కొండు అరుళాయే. ప్రవాహపు నీటితో నిండిన ఒడ్డుపై ఉన్న తోటలలోని ఆహారమును వెతుకుతూ తిరిగి అందమైన ఓ చిన్ని నీటి కోడిపెట్ట, ఎంతో అభిమానముగా ఈ 7 లోకములను ఏలుతూ రక్షించి నా స్వామి పాపిని అయినా నాపై దయ చూపకున్నాడు. కన్నీటి దారల కళ్ళతో ఎదురు చూస్తున్న నాకు
ఆ శ్రీమన్నారాయణుడిని చూశాను అనే ఒక మాటను చెప్పి వెళ్ళవా? అరోపాసరం అరుళాతా నీరరుళి அவர்தாவி துவராமுன் அருளாளி புகழ் கடவீர் அவர் வீதி ஒரு நாள் என்று அருளாளி அம்மானை கண்ட காளிது சொல்லி அருளாளி வரிவண்டே யாமும் என் పిల్లై తోమే. గుండ్రని మచ్చల తొమ్మిద, నేనేమి తప్పు చేశానో నాకు తెలియకున్నది. ఏదో ఒకరోజు నా ప్రాణములు పోకముందే దయగల గరుత్మంతుడిపై దయ కలిగిన చక్రధారి నిండు దయతో మా వీధిలో వెళ్ళడము మేము చూశాము అని వెంటనే వచ్చి చెప్పి నాపై దయ చూపవా? ఎడోపాసరం எம்போ இலை கோப்பத்து போல பணிவாடையீர்கின்றா என் பிள்ளையை நினைந்து அருளை அருளாத்தா திருமாலார்க்கு என் பிள்ளை தாழ் திருவடியின் தகவினுக்கு என்று ஒருவாய் சொல். எம்பு இலைக்கும் இளம் கிளியே யான் వల్లర్తా నీయలయ్యే. నా ముంజేతిపై ఉన్న చిట్టి చిలక, దారముతో కట్టిన ఎముకల దండవలే ఈ చల్లని పిల్లగాలి నన్ను గుచ్చుకుంటూ చీల్చుతున్నది. నేను నిన్ను ఎంతో అభిమానముగా పెంచినది నిజమే అయితే నా తప్పునే తలిచి నన్ను కనికరించిన ఆ శ్రీయపతికి నాపై దయ చూపమని చెప్పి ఆ స్వామి దయకు దగ్గరగా కాలేని నేను ఏ తప్పు చేశానో తెలుసుకొని వచ్చి ఒక్క మాటలో నాకు చెప్పవా? 8వ పాసరం நீ அலையை சிறுபூவாய் நெடுமாலாரக்கு எந்தூத்தாய் நோய் எனது நுவலென்னா நுவலாத்தே இருந்தொழிந்தாய் ஷாயலொடு மணிமாய் தளரந்தேன் நானீன் உனது వాయలగిల్లు ఇన్నాడి శిల్పం వైపారై నాడాయే. ఓ చిన్ని గోరువంక, నా మోహనాకారుడి వద్దకు దూతగా వెళ్ళి నా బాధను చెప్పమని పంపినా నువ్వు వెళ్లకుండా ఇక్కడే ఉన్నావు. మెరుపుల కాంతితో వెలుగుతున్న నా గొప్ప అందమును పోగొట్టుకుని బాధపడుతున్న నేను నీకు ఆహారమును పెట్టను. నీ నోటికి మధురముగా ఆహారమును అందించి వేరొకరిని వెతుకుతూ వెళ్ళిపో. 9వ పాసరం నాడా తామలరు నాడి నాడోரும் நாரணன் வாடா தாமலர் அடிக்கீழ் வைக்கவே வகுக்கின்று வீடாடி வீத்திருத்தல் வினையத்தது என் செய்வதோ ஊடு ஆடு பணிவாடாய் உரைத்து ஈராய் என தொடலே. 9వ పాసరం యొక్క అర్థము. అందరి మధ్యలో తిరుగాడే ఓ చల్లని పిల్లగాలి, ఎక్కడెక్కడో వెతికి వాడిపోని విప్పారిన పువ్వులను తెచ్చి ఆ శ్రీమన్నారాయణుడి దివ్య పాదములపై ఉంచడమే నాకు తెలుసు. ఘోరమైన ఈ విరహపు బాధతో నేనేమి చేస్తున్నానో నాకు తెలియకున్నది. నా శరీరమును చీల్చి నేను చేసిన తప్పు ఏమిటో చెప్పవా? 10వ పాసరం உடலாளி பிறப்போ வீடு உயிர் முதலாய் முத்துமாய் கடலாளி நீர் தோத்தி அதனுள்ளே கண் வளரும் அடலாளி அம்மானை கண்ட காளிது சொல்லி விடலாளி மனநெஞ்சே వినయ్యో ఒన్రామళవే. గంభీరమైన ఓ ప్రశాంతపు మనస, ఈ శరీరములను, ఈ జన్మచక్రములను, ఈ మోక్షమును, ఈ ఆత్మలు అన్నిటినీ సృష్టించడానికి ముందే లోతైన ఆ సముద్రపు నీటిని సృష్టించి ఆ నీటిలో నిద్రించిన మన చక్రధారిని ముందు నువ్వు చూడగలిగితే పాపాత్ములము అయిన మనము ఆ స్వామిని పూర్తిగా చేరే వరకు ఆ స్వామిని నువ్వు విడిచిపెట్టకు. 11వ పాసరం அளவு என்றாயேலுலகத்தவர் பெருமான் கண்ணனை வளவையல் சூழ்வன் குருகூர் ஷடகோபன் வாயந்து உரைத்தா அளவு என்றாந்தாதி ஆயிரத்தாள் இப்பத்தின் வளவுரையால் விரலாகும் வான் ఓంగు పెరువళమే. అవధులు లేని సర్వలోక రక్షకుడిని, సర్వసులభుడిని ఆ శ్రీకృష్ణుడి గురించి నిండైన పొలములో చుట్టిన దక్షిణ కురుకాపురి నగరములోని శటకోబులు అనే నమ్మాళ్వారు ఆలోచించి చెప్పిన అంతులేని ఆనందమును కలిగించే అర్ధవంతపు 1000 ద్రవిడ పాసురములలోని ఈ 10 పాసురములను
మధురముగా చదవగలిగిన వారు ఆకాశమును తాకే గొప్ప సంపదను పొందగలరు.